హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ శివ మహాపురాణంలో ఇవాళ 14వ రోజు అండి. నిన్నటితో శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత అయిపోయిందండి. ఇవాళ నుంచి రుద్ర సంహిత స్టార్ట్ చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము తెలుగు వచన సాహిత్యం సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారిచే రచించబడిన రుద్ర సంహితలో సృష్టిఖండం, సతీఖండం, పార్వతీఖండం, కుమారఖండం, యుద్ధఖండం అని 5 ఖండాలు ఉన్నాయండి. ఇవాళ సృష్టిఖండంతో స్టార్ట్ చేసేద్దామండి. శ్రీ గణేశాయ నమః. గౌరీ శంకరాభ్యాం నమః. అత ద్వితీయ రుద్ర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు శ్రీ గౌరీ శంకరులకు నమస్కారం. ఇప్పుడు రెండవదగు రుద్ర సంహిత ప్రారంభించబడుతున్నది. ఇక్కడ శివ నమస్కార శ్లోకం స్క్రీన్ పైన వేస్తానండి, తాత్పర్యం మాత్రం చదువుతాను. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, గౌరీదేవికి భర్త అయినవాడు, తత్వముల నెరిగినవాడు, అనంతమైన కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, మనస్సుచే కూడా ఊహించుటకు శక్యము కానివాడు, జ్ఞానస్వరూపుడు, నిర్దోషుడు అగు శివనకు నమస్కారం. ప్రకృతి కంటే అతీతుడు, ఆది లేనివాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు అగు శివునకు నమస్కారం. ఆయన జగత్తునంతయు తన మాయచే సృష్టించి జగత్తులకు లోపల బయట ఆకాశమల వ్యాపించి ఉన్నాడు. శివుడు ఈ జగత్తును తన స్వరూపము నుండి సృజించి సర్వమును వ్యాపించి ఉన్నవాడై తన గూఢ రూపమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకలముల వలె ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగుచున్నవి. అట్టి శివునకు నమస్కారం. వ్యాసుడిలా అంటున్నాడు. ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు. ఓ సూతముని, ఇంతవరకు నీవు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేం విన్నాం. శంకర దివ్యగాథ శ్రవణపేయంగా ఉంది. ఆయన నిర్గుణుడైన సగణుడెలా అయ్యాడు? ఆయన అవ్యక్త రూపమెట్టిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఎట్టిది? ఆయనెలా ప్రసన్నుడవుతాడు? ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసిన విశేషాలను వివరంగా చెప్పవలసింది. మునుల శ్రద్ధకు సంప్రీతుడైన సూతుడిలా చెప్పసాగాడు. మహర్షులారా, శివుని కళ్యాణగాథ గంగాజలం వలె స్వచ్ఛమైనది. ఇండుపగింజ చిన్నదైనా దాని గంధం జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరడిగిన ప్రశ్నలనే అడగగా బ్రహ్మగారిచ్చిన సమాధానాన్ని మీకు చెబుతున్నాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మమానస పుత్రుడు, మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్ష యందు నిష్ట కలిగి హిమాలయ గిరిభూముల అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది. దాని చెంతనే గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢ ఆసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు. అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు మనస్సు భయవిహ్వలమైంది. తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుని స్మరించాడు. వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి, మిత్రమా, నా రాజ్య సుస్థిరత్వం నీ మీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సాహసమైన తపస్సులో మునిగి ఉన్నాడు. ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా, అదెంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళా ప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరితేనెల కాల్వలతో, రాలిన కుసుమ పరాగపు రాసులతో, నానావిధ పుష్ప పరిమళాలతో, భ్రమరకుల జుంగారంతో, శుకపిక శారికాది కలకలంతో, అంగనామణుల కిలకిలలతో, సెలయేరుల గలగలలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మండపంలా ఉంది. నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారంతో సురాధిపతి దగ్గరికి వెళ్ళాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్రతపస్సు చేసి మన్మధుని దహించిన స్థలం అది. అంగనుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు. అమరాధిపతి మనసులో నారదుని ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. పూవింటి వానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు.
తన మహిమను శివుడికి చెప్పి ప్రశంసలు పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. వెళ్ళి రుద్రునకు నమస్కరించి తన విజయగాథను ఉత్సాహంగా విన్నవించాడు. దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో, వత్సా నారద, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు, పరిహాసపాత్రుడవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో, విష్ణువు వద్ద అస్సలు ఈ ప్రసంగం చెయ్యకు అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిన పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది. కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే. కర్మ ప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహునకు నమస్కరించి తన కామ విజయగాథను వివరించాడు. పద్మజుడు ఈ మాటలను విని శంకరుని స్మరించి యథార్థాన్ని గుర్తిరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవరి వద్ద బహిరంగ చర్చ వద్దని తన కుమారుడిని కోరెను. మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిన పెట్టి కమలనాభుని దర్శించాడు. నారాయణుడు సర్వము తెలిసినవాడే అయినా నారదునికి స్వాగతం సత్కారాలను చేసి, నీ రాకలో గల ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. కామ విజయ గర్వితాహంకార వర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు. అప్పుడు సత్యాన్నెరిగిన పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు. ఓ మునిసత్తమా, నీవు బ్రహ్మజ్ఞాన కళానిధివి గదా. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కానీ నీవంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రభృతి వికారములు లేని వానిని బాధించవు గదా. నీకు కామ వికారం లేదు, ఉండదు కూడా. హరి యొక్క పలుకులలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్లే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధుల కనుల పండుగగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాక కంచుకి జనంతో తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి రత్నసింహాసనాసీనుణ్ణి చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి, మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాలగ్నులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహిని దేవతను మించి అందచందాలతో అలరారుచూ ఉన్న ఆ సుందరాంగిని చూసి మన్మథ భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నింటినీ జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతికాగలడు. ఇలా చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెనెలా పొందాలా అని ఆలోచనలో పడ్డాడు. తర్వాతి కథను రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పదార్పణమస్తు. ఇవాల్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో పొడుపు కథ. అరచేయంత పట్టణాన 66 గదులు, గదికొక సిపాయి, సిపాయికొక తుపాకీ. ఆ పట్టణం ఏది, ఆ సిపాయిలెవరు? నిన్నడిగిన ఈ పొడుపు కథగా ఆన్సరు కొబ్బరికాయ, కోకోనట్.